ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. ఈరోజు ఆదివారం దినము. మా గృహములోనే ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి దేవుడు మాకు మంచి అవకాశం అనుగ్రహించాడు. అయితే సహజంగా కొన్ని రోజులుగా మన భారతదేశంలో లాక్డౌన్ విధించబడినటువంటి కారణంగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉన్నవారు అందరూ కూడా వారి గృహాల్లోనే దేవునిని ఆరాధించడం జరుగుతూ ఉంది. కాకపోతే చాలామందికి నేను ఫోన్ చేసి అడుగుతున్నప్పుడు, అయ్యా మీ గృహంలో ఆరాధన చేసుకున్నారా అని అంటే, చాలామంది అయ్యా మేము చేయలేదు, మాకు ఎలా చేయాలో తెలియట్లేదు. అది ప్రతి ఆదివారం మన మందిరానికి వెళ్ళడం, ఆ ఆరాధన క్రమంలో మనం పాలి భాగస్తులే ఉండటం మనకు తెలిసిందే. కానీ మరి దేవాతి దేవుడు మనతో కూడా ఉన్నాడని, నిత్యం ఆయనను ఆరాధించేవారుగా మనం ఉండాలని ఈరోజు మరలా మనకు నేర్పిస్తున్నాడు. ఈ కరోనా కారణంగా ఎంతోమంది బయటికి రావడానికి వీలు లేకపోయినా వారి గృహాల్లోనే ఉండి దేవుని ఆరాధిస్తున్నారు. మరి ఈ రీతిగా మేము కూడా ఆరాధిస్తున్నామని చెప్పడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు మాతో కూడా కలిపి దేవుని ఆరాధించాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, అన్ని చోట్ల నువ్వు ఉన్నవాడవు, సమస్తము నువ్వు వ్యాపించున్నవాడవు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చినవాడని, ఈరోజు నీ సన్నిధి మాకు తోడుగా ఉందని మేము నమ్ముతున్నాం. అయ్యా, ఈ ఆరాధన నీకే సమర్పిస్తూ ఉన్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మేము చేస్తున్న ఈ కార్యము నీకు సంతోషకరంగా, నీ ప్రీతికరంగా ఉంచండి. మా హృదయపూర్వకంగా నేను మహిమపరుస్తుంటుండగా మమ్మల్ని బలపరచండి తండ్రి. ఈ సమయం అంతా నీ స్వాధీనంలో ఉంచుకుని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్ముడా, మాకు తోడుగా ఉన్నవాడా, నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడైన తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. నాయనా, నీ సన్నిధిని నిత్యం మాకు తోడుగా ఉంచి నాయన కష్ట సమయాల్లో, ఇబ్బందుల్లో, శ్రమలు వచ్చినప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ ఆదుకుంటున్నాయినా, మా ప్రార్థనను ఆలకించి తండ్రి నైనా ఇటువంటి జవాబిస్తున్నావు. నైనా ఇటువంటి మీ ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. నీకే స్తోత్రాలు పరిశుద్ధ. ఎంతోమంది భక్తులు నైనా నీకు మొరపెట్టగా నువ్వు విని ఆలకించి ఆ శ్రమలో విడిపించో, ఆ బాధ నుంచి తప్పించో, మరణం నుంచి విడిపించిన దేవుడు, నీకే స్తోత్రాలు వందనాలు పరిశుద్ధుడా. నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండా లేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగే నేనుండా నేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండా నేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగే నేనుండా నేనయ్యా. నీవు వినని బలమేది యేసయ్యా,
నువ్వు లేని నైనా చోటు లేదు. మేము దాగి క్షణం ఉండలేమయ్యా తండ్రి. ఎప్పుడు నీ కను దృష్టిని ఆపయించుతూ తండ్రి నైనా మేము శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు మేము నీకు మొరపెట్టగానే నీ చెవులు వచ్చి తండ్రి ఆ మొరను ఆలకిస్తున్నాయ్యా. ఎన్నో పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించు, ఎన్నో కన్నీటి క్షమం నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి. మరణకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు కూడా ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. నీ కృపని మా మీద ఉంచి మమ్మల్ని కాపాడుతూ వచ్చు తండ్రి. నిజమేనా మేము ఈ రీతిగా జీవించున్నామంటే నాయన మా భక్తి వల్ల కాదు, మా యొక్క పరిశుద్ధతను బట్టి కాదు, మా నీతిని బట్టి కాదు, కేవలం నీ కృప నాయన, నీ కన్ను దృష్టి మాపై ఉంచుతున్నావు తండ్రి. నాయన కేక వేసి అరిచినప్పుడు దేవా నాకు సహాయం ఇవ్వ అన్నప్పుడు తండ్రి నాయన ఆనాడు భక్తులు ఏ రీతిగా కాపాడేవు తండ్రి. నాయన రక్తము పెట్టిన కేక కూడా నువ్వు విని నైనా నువ్వు తండ్రి న్యాయము తెచ్చావు, నువ్వు ఆదరించావు తండ్రి. ఈ రీతిగా నైనా మాకు తోడుగా ఉంటూ నన్ను ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు, నీ మీద ఆధారపడి నైనా నిన్ను అడుగుచున్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి అనుగ్రహించేవాడు తండ్రి, ప్రతి ఒక్కరిని ఆదరించేవాడివి, బలపరిచేవాడివి. అది ఏ పరిస్థితి అయినప్పటికీ నైనా నీకు అసాధ్యమైనది ఏది లేదు అని నైనా ఎంతమంది విశ్వాసంతో నీకు మొరపెడుతున్నారు, ప్రార్థిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు ఆదరించి బలపరిచి సహాయం చేసి తండ్రి ఈ యొక్క ఆదివారం దినము కూడా ఎంతమంది నాయన ఈ రీతిగా గృహాల్లో ఉండి ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, స్తుతించి మహిమపరుస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, శ్రమైన, కష్టమైన, కరువు ఎదురైనా, వ్యాధి ఎదురవుతున్నప్పటికీ, మరణ భయం ఎదురవుతున్నప్పటికీ నిజమే నా దేవుడు నేను పెడుతున్న ఆయన మరణి వింటాడు, ఆలకిస్తాడు, నా ప్రార్థన ఆలకించి నాకు జవాబిస్తాడనే విశ్వాసంతో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుల ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి వారికి నువ్వే తోడుగా ఉండి, వారి గృహాల్లో నీవేనైనా ఎదురుండి అతిథిగా ఉండి నాయన కార్యములు జరిగించమని, ఆదరించి బలపరచమని, సహాయం చేసి నడిపించమని, మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధన మీకే సమర్పణ చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులరా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే మరి చాలా మంది ఈ కరోనా వ్యాధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. అయితే అందరి మనసుల్లో ఎన్నో ప్రశ్నలు నెలకొల్పబడతా ఉన్నాయి. ఎందుకు ఈ కరోనా వ్యాధి వచ్చింది? ఎంత ప్రజలు మరణించడం గల కారణం ఏంటి? ఇలాంటి విపత్తు ప్రపంచమంతా అనుభవించడానికి అసలు వాస్తవం ఏంటి అనే ప్రశ్నలు ప్రతి హృదయాన్ని తాకుతూ ఉన్నాయి. అయితే దీనికి జవాబులుగా కొంతమంది చెప్తూ ఉన్నారు, ఇది 100 సంవత్సరాలు ఒకసారి ఇలాంటి వైరస్ సోకుతుంది, ఇప్పుడు కూడా అలా వచ్చింది అని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఎవరో దీనిని కనిపెట్టారు, దానివల్లే ప్రపంచం అంతా ఇది వ్యాప్తి చెందింది, ఇది సహజంగా వచ్చింది కాదు అని మరికొంతమంది అంటున్నారు. మరికొంతమంది దేవునికి కోపం వచ్చింది, లేకపోతే ఏదో ఒకటి జరిగింది అనే విషయాలు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికి జవాబులుగా మరి మన హృదయం ఏం చెప్తోంది నేను అడుగుతున్నాను. మరి మీరైతే ఏమనుకుంటున్నారు? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇంత ఘోరమైన విపత్తు, ఇంతమంది ప్రజలు మరణించడం, ఈ కరోనా వ్యాధి ద్వారా దేశ యొక్క ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడం గల కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే, వాస్తవానికి దేవాతి దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథంలో తెలియపరిచినటువంటి అంశాలు మనం ధ్యానం చేయడం ద్వారా ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి. నిజమే స్నేహితులారా, వాస్తవానికి దేవాతి దేవుడు తన ప్రజల నిమిత్తం ఏనాడో అన్ని సత్యాలను విశదీకరించాడు. ప్రతిరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ మరి వాస్తవానికి రోజు క్రైస్తవులు కూడా దేవుని ప్రార్థనా మందిరానికి వెళ్ళడానికి వీలు లేకుండా, దేవుని ఆరాధించడానికి వీలు లేకుండా అన్ని మందిరాలు ఖాళీ అయిపోయి ఎవరికి వారుగా వ్యక్తిగతంగానే ఇళ్లలో ఉండి ఆరాధించుకోవాలనేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అనే ప్రశ్న ప్రతి క్రైస్తవుల్లో కూడా అది ప్రారంభం అవ్వాలి. ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. అయ్యో, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడిని ఈరోజు వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకు ఇలా జరిగింది అని ఆవేదన ప్రతి ఒక్క క్రైస్తవుల యొక్క హృదయానికి తాకాలి. దానికి జవాబుగా ఒక విషయాన్ని మీకు ముందుంచాలని ఆశపడుతున్నాను. మరి ఈరోజు మనం ధ్యానం చేసే అంశము, దేవాలయము ఎందుకు పాడైపోయింది, ప్రజలు శాపాన్ని ఎందుకు అనుభవించారు? ఈ రెండు ప్రశ్నలకు మనం
జవాబును చూసుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిజమే స్నేహితులారా, దేవాలయం ఎందుకు పాడైపోయింది? దేవాది దేవుడు ప్రజల మధ్యలో ఉండాలని, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయడని మోషేకి సెలవిచ్చాడు. అప్పుడు మోషే ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి నిబంధన మందసాన్ని తయారు చేసి అది ప్రత్యక్ష గుడారంలో పెట్టినప్పుడు దేవుని మహిమ ఆ గుడారాన్ని కమ్మి ఉంది. కొన్ని వందల సంవత్సరాల కాలము ఈ రీతిగా దేవుడు వారితో నివాసం చేస్తూ వచ్చాడు. ఆ తదుపరి తను ప్రేమించినటువంటి దావీదు మనసులో ఒక ఆలోచన కలిగింది, ఇలా గుడారాలలో నా దేవుడు ఉండటానికి వీల్లేదు, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన మందిరాన్ని నేను ఏర్పాటు చేయాలి అని ఆలోచించుకున్నప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తనతో మాట్లాడాడు. ఇదిగో నీ కుమారుడి ద్వారా నేను మందిరాన్ని నిర్మించుకుంటాను అని సెలవివ్వడం జరిగింది. ఆ తరువాత సొలొమోను, తన కుమారుడైన సొలొమోను అద్భుతమైన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కని విని అలిగినటువంటి అద్భుతమైన మందిరం. బంగారంతో దాన్ని తయారు చేయడం జరిగింది. విచిత్రమైనటువంటి పనివారు కూడా దాన్ని సిద్ధపరిచారు. దాన్ని పూర్తి చేయబడిన తరువాత ఆ నిబంధన మందసము ఆ మందిరంలో పెట్టబడినప్పుడు దేవుని మహిమ మందిరం అంతా వ్యాపించింది. తేజో మహిమతో ఆ మందిరాన్ని దేవుడు నింపేశాడు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. రాజైన సొలొమోను దేవునికి అంగీకారముగా లేకుండా అన్య దేశముల యొక్క భార్యలు చేసుకోవడంతో వారి యొక్క సాంప్రదాయాలు సొలొమోనుకు అలవాటు పడ్డాయి. పరిశుద్ధ మందిరములోకి విగ్రహాలను తీసుకుని రావడం ప్రారంభం చేశాడు. ఎప్పుడైతే దేవుడు దాన్ని చూశాడో సొలొమోను విడిచిపెట్టాడు. మందిరం అంతా అపవిత్రపరచబడింది. అప్పుడు సొలొమోను దేవుని కోపానికి పాత్రుడిగా మార్చబడ్డాడు. అయితే ఆ తరువాత ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలుగా విభజింపబడిపోయింది. ఆ తదుపరి కాలంలో యూదా రాజులు కూడా దేవుడు ఉద్దేశించినట్టుగా జీవించలేకపోయారు. మందిరాన్ని పాడు చేశారు, విగ్రహాలతో నింపేశారు. దేవునికి ప్రజలపై కోపం వచ్చింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎంతో మంది ప్రవక్తల ద్వారా చెప్పబడినప్పటికీ ఇశ్రాయేలు ప్రజల్లో మార్పు రాలేదు. ఈరోజు మనం ధ్యానాంశముగా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా, సాధారణంగా మీరు ఇళ్లలోనే ఉన్నారని మేము అనుకుంటూ ఉన్నాం, బైబిల్ ఉంటే కనుక బైబిల్ తీసుకుని ఇర్మియా గ్రంథాన్ని 7వ అధ్యాయాన్ని మనం కొన్ని నిమిషాల సమయం ధ్యానం చేద్దాం. ఇర్మియా అనగా ప్రవక్తలందరిలో ఒక ప్రముఖమైనటువంటి ప్రవక్త. తనకు విలాప ప్రవక్త అని కూడా బిరుదు ఉంది. ఈయన గ్రామము యెరూషలేముకు దూరముగా సుమారు 4 కిలోమీటర్ల దూరములుగా ఉన్న అనాతోతు అనే గ్రామం, చిన్న గ్రామం. అక్కడ నివసిస్తూ ఉండేవాడు. తన తండ్రి పేరు హిల్కీయా. తన తండ్రి యాజకుడుగా ఉంటూ ఉండేవాడు. అయితే 20 సంవత్సరాల కాలంలో దేవాతి దేవుడు తను దర్శించి, ఇర్మియా, ఇదిగో నేను చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు చెప్పాలి అని చెప్పినప్పుడు, అయ్యా నేను బాలుడను, నేను చెప్పలేను అని మోషే వలె వెనుదిరిగినప్పటికీ దేవుడు తన మాట ద్వారా ధైర్యపరిచాడు. 20 సంవత్సరాల కాలంలో తన ప్రవక్తగా అభిషేకించాడు. ఇశ్రాయేలు ప్రజలకి తన మాటగా చెప్పడానికి ఇర్మియాను వాడుకున్నాడు. అయితే ఇర్మియా ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఉద్దేశాల కోసం, మారు మనసు కోసం ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ ప్రజలు ఇర్మియా మాట వినలేదు. అలాంటి సందర్భాల్లో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఈ 7వ అధ్యాయం ద్వారా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. దయచేసి మీ చేతుల్లో ఉన్న ఆ గ్రంథాన్ని చదవాలని ప్రభు పేట మనం చేస్తున్నా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం. 633వ పేజీ. నేను చదువుతుంటుండగా తప్పనిసరిగా ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను. 1వ వచనం నుండి, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు
మీ మార్గములను మీ క్రియలను దిద్దుకునుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అని దేవాతి దేవుడు ఇర్మీయాకు తెలియపరుస్తున్నాడు. నిజమే స్నేహితులారా, మనమందరము కూడా దేవుని మందిరాలకు వెళ్ళి అలవాటు కలిగిన వారమే. దేవుని మందిరాల్లో ప్రవేశించి దేవుని ఆరాధించే వారమే. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ రీతిగానే ఆరాధిస్తూ ఉంటున్నారు. దేవుని మందిరము గుమ్మం దగ్గర నిలబడి ఈ రీతిగా ప్రకటించమని చెప్తూ ఉన్నాడు. ఇది దేవుని ఆలయము, ఇది దేవుని స్థలము అని మీరు చెప్పుకుంటున్నారే, కానీ మీ జీవితాలు మార్చుకోవట్లేదు అని ఆవేదన తెలియపరుస్తున్నాడు. నిజమే, మనమందరం కూడా ఆదివారం వచ్చేసరికి చక్కగా ముస్తాబయ్యి, చక్కగా రెడీ అయ్యి, ముందుగానే సిద్ధపడి మందిరానికి వెళ్తూ ఉంటాం. దేవుని మందిరం అని అంటే దేవుడు నివసించే స్థలము అని భావిస్తూ ఉంటాం. కానీ ఇర్మీయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమి తెలియపరుస్తున్నాడో మరొక్కసారి మరి ధ్యానం చేసుకుందాం. ఇదిగో అబద్ధమాడు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి మీరు చోర క్రియలను నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకును ధూపము వేయించు మీరెరుగుని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధి నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుకున్నట్టుకైనా మీరు విడుదల నొందితిరి. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహగా ఆయన. ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. దేవాతి దేవుడు తన మందిరంలో ఉన్న వారిని ఎలా ఉండాలని ఆశపడ్డాడంటే, నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఆశపడ్డాడు. కానీ ప్రజలు ఏ రీతిగా మారిపోయారు తెలుసా? జారము అనంటే వ్యభిచారులుగా మారిపోయారు. చోర అనగా దొంగతనము, దొంగవారిగా మారిపోయారు. నరహంతకులుగా మారిపోయారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారుగా, అబద్ధాలు ఆడేవారుగా మారిపోయారు. బయలులకు ధూపము చేసేవారుగా, విగ్రహారాధకులుగా మారిపోయారు. ఇలా చేసినప్పటికీ దేవుని మందిరము నిలబడి దేవుడు మమ్మల్ని విడిపించాడు అని సాక్ష్యాలు చెప్తున్నారనంట. దేవుడు ఆ మాటలు విని చెప్తున్నటువంటి మాట, ఇందుకైనా మిమ్మల్ని విడిపించింది, ఇలా జీవించడం కోసమైనా మిమ్మల్ని రక్షించింది అని అడుగుతూ ఉన్నాడు. ఈ రీతిగా నా మందిరాన్ని మీరు దొంగలు గుహగా చేశారా? నిజమే స్నేహితులారా, వాస్తవానికి మనం మందిరానికి వెళ్తున్నప్పుడు మనం పాపము నుంచి విడిపించబడిన వారిగా మార్చబడాలి. లేకపోతే మనమే దేవాలయాన్ని పాడు చేసిన వారిగా అయిపోతాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ దేవుని మందిరాన్ని పాడు చేశారు. వారి క్రియలు మార్చుకోకుండా, వారి స్వభావాన్ని మార్చుకోకుండా, దేవుడికి అయిష్టమైన కార్యాలు జరిగిస్తూ దేవాలయాన్ని పాడు చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు ఈ రీతిగా తన ఆవేదన తెలియపరుస్తున్నాడు. 16వ వచనములో, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, నన్ను బ్రతిమాలు కొనకుము, నేను నీ మాట వినను అని చెప్తూ ఉన్నాడు. స్నేహితులారా, నిజమే, ఇర్మీయా భక్తుడు కూడా ఎంతో కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తూ, అయ్యో తన ప్రజలు పాడైపోతూ ఉంటే మార్పు లేని తన ప్రజలకు శాపము రాబోతున్నటువంటి విషయాలు గమనిస్తూ విలాపము చేస్తూ ఉండేవాడు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఏడవద్దు, నాకు ప్రార్థన చేయొద్దు, నీ ప్రార్థన నేను వినను అని చెప్తూ ఉన్నాడు. నిజమే స్నేహితులారా, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కరోనా వైరస్ తగ్గాలి అని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎంతో మంది దైవజనులు కూడా విజ్ఞాపనలు చేస్తున్నారు. ఎంతో మంది విశ్వాసులు కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారు. వాస్తవానికి మేము కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఏ రీతిగా కరోనా వైరస్ తగ్గాలి అని. కానీ ఆ రోజు ఇర్మీయాతో దేవుడు చెప్తున్న మాట, నువ్వు నాకు ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేసినా వినను అని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షించాలి అని అనుకోలేదు. ఎందుకంటే వారు చేసిన ప్రవర్తనను బట్టి, వారి బ్రతుకులను బట్టి వారిని శిక్షించాలి అని అనుకున్నాడు. అందువలన ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను
భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్ప శక్తిము కాకుండా అది మండును అని దేవుడు తన కోపాన్ని తెలియపరుస్తున్నాడు. నిజమే, ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. వాస్తవానికి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, మానవులందరినీ తన స్వారూప్యంలో తయారు చేసుకున్నాడు. ఎంతగానో తన ఆప్యాయత కనపరుస్తూ అడిగి ఊహించిన వాటి కంటే అద్భుతాలను జరిగిస్తూ అనేక రీతిలుగా పోషిస్తున్న దేవుడే ఈరోజు ఈ మాట చెప్తూ ఉన్నాడు. తన కోపాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఎందుకనో తెలుసా? ప్రజలు దేవుని చిత్తాన్ని గుర్తించలేకపోయారు. దేవునికి కోపాన్ని కలిగించారు, దేవునికి ఉగ్రత కలిగించారు. అదే రీతిగా అదే అధ్యాయంలో 32వ వచనంలో నుంచి, కాలము సమీపించుచున్నది, అప్పుడు అది తోఫేతు అనేనను బెన్హినోము లోయ అనేనను అనబడక వదలోయ అనబడును. పాతి పెట్టుటకు స్థలము లేకపో వరకు తోఫేతులో స్థలమును పాతి పెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశ పక్షులను భూజంతువులను ఆహారమగును, వాటిని తోలివేయువాడు లేకపోవును. ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల్లోనూ లేకుండా చేసేదను. ఈ దేశము తప్పక పాడైపోవును. ఆలోచిస్తున్నారా ప్రియమైన వాళ్ళారా? ఇది ఎప్పుడో చరిత్ర కాదండి. బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడో జరిగిన సంఘటనలు కానీ మనం భావించడానికి వీల్లేదు. ప్రవక్తల ద్వారా ఎందుకు దేవుడు ముందుగా తెలియపరచడం అంటే, అన్ని సమయాల్లో ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఎప్పుడైతే పాపం విజృంభిస్తూ ఉందో ఖచ్చితంగా ఆయన కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, ఈరోజు ఇవన్నీ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఇటలీ అనే దేశం గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈ తోఫేతు అనే ప్రాంతము కూడా ఇటలీ ప్రాంతంలో ఉన్నదే. ఇటలీ గురించినటువంటి సంఘటనలు ఎప్పుడు ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. వాస్తవానికి అక్కడ మరణించిన వారికి పాతి పెట్టడానికి కూడా స్థలాలు లేక అనేక మందిని కాల్చివేస్తున్నారు. విపరీతంగా కరోనా వైరస్లు పెరిగిపోతా ఉన్నాయి, పాజిటివ్ కేసులు పెరిగిపోయినాయి. ఇలాంటి దుస్థితి ఆ ప్రాంతంలో జరుగుతుందని ఇర్మియా ఏనాడు సెలవివ్వడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆనంద సంతోషాలు ఇక ఉండవని చెప్పడం జరిగింది. ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు, ఎంతమంది ఆనందంగా ఉంటున్నారు? వాస్తవానికి ప్రతి హృదయానికి భయమైనది నెలకొల్పబడింది. ప్రతి ఒక్కరు చింతలో వేదల్లో మునిగిపోతూ ఉన్నారు. ఎవరిని పలకరించినప్పటికీ ఏ ఒక్కరిలో సంతోషం లేదు. పెళ్లి కార్యక్రమాలు ముగించబడిపోయినాయి. పబ్బులు సినిమా హాల్ అనేవి అన్నీ కూడా లేకుండా పోయినాయి. ఆనందపడడానికి అవకాశమే లేదన్నట్టుగా ఈరోజు పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. పెండ్లి కుమార్తె స్వరం వినబడకుండా పోయింది. పెండ్లి కుమార్తె స్వరం వినడానికి వీలు లేదు. ఇలాంటి దుస్థితి వస్తుందని ఏనాడో ఇర్మియా చెప్తూ వచ్చాడు. ఈరోజు పెళ్లి జరిగితే అది ప్రమాదకరంగా ఇప్పుడు ఉంటుంది. కనీసం శవాన్ని పాతి పెట్టడానికి వెళ్ళినా కనీసం 7 కంటే ఎక్కువ మంది వెళ్ళడానికి వీల్లేదు. ఇలాంటి దుస్థితి నెలకొల్పబడింది. మరి ఎందుకై ఉంటుందంటారు? ఎలాంటి కారణమై ఉంటుందంటారు? ఆలోచిస్తున్నారా? ఎందుకనంటే దేవాలయం పాడైపోయింది. దైవ భక్తులందరూ కూడా పాపాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ వచ్చారు. విగ్రహాలను వారి హృదయాల్లోకి తీసుకొని విగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటల ద్వారా నీ హృదయం ఆలోచించాలి. ఈరోజు చాలా వరకు మన మందిరానికి వెళ్తున్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఏ మందిరానికి వెళ్ళినా అక్కడ దేవుని కంటే ఎక్కువగా మనుషులకే ప్రాధాన్యత ఉంటుంది. బాగా ముస్తాబయ్యి రెడీ అయ్యి కొత్త బట్టలు కట్టుకొని ముఖానికి పౌడర్ రాసుకుని లిప్టిక్ రాసుకుని లేకపోతే బాగా అందంగా తయారై వెళ్ళేది ఎందుకో తెలుసా? మన అందాన్ని దేవునికి చూపించడం కోసం కాదు. మరి ఎవరికి చూపించాలనుకుంటున్నామంటే మనుషులకు చూపించాలనుకుంటున్నాం. పాటలు పాడాలంటే ఎంతో టెక్నాలజీతో కూడినటువంటి మ్యూజిక్ కావాలని కోరుకుంటున్నాం. చప్పట్లు కొట్టే వారి మందిరాల్లో లేరు. అందరూ కలిసి ఐక్యతగా దేవుని ఆరాధించే వారు లేరు.
ఎవరికి వారిగా స్వార్థం పెరిగిపోయింది. మందిరాలు కూడా ధనార్జనకు నిలయాలుగా మిగిలిపోయినాయి. ఒకవేళ కృతజ్ఞతార్పణలు అర్పించేవారు కూడా దేవుని సన్నిధిలో మేము ఇంత ఇచ్చాం, దేవుని సన్నిధికి ఇంత మేము ఖర్చు పెట్టాం, ఇంత కానుకలు మేము ఇచ్చాం అని ప్రజలందరికీ చెప్పుకునే దుస్థితి ఏర్పడింది. ఇవన్నీ దేవునికి అంగీకారమే అంటారా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎవరు కూడా దేవుని చూడడానికి కానీ, దేవుని స్వరాన్ని వినడానికి కానీ, దేవునికి భయపడాలనే ఉద్దేశంతో దేవాలయానికి వెళ్ళలేడు సహోదరులారా. అంతా మారిపోయిన భక్తి, మూర్ఖ స్వభావం ప్రజల్లో నెలకొల్పబడింది. ఇలాంటి రోజుల్లో ఎందుకు దేవుడు దేవాలయంలో పాడు చేస్తూ వచ్చాడు? ఈరోజు దేవాలయానికి వెళ్ళి ఆరాధించినటువంటి దుస్థితి ఎందుకు ఏర్పడింది? దేవాలయంలో ప్రజలు లేకోకుండా ఎందుకు మారిపోవడం జరిగింది? ఎందుకు ఇలా చేశాడనంటే ఒక్కసారి యెరూషలేము యొక్క దేవాలయం చరిత్ర మనకు అర్థం కావాలి. దయచేసి కొన్ని నిమిషాలు శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. యెరూషలేము దేవాలయం యొక్క చరిత్ర మనం ధ్యానం చేద్దాం. యిర్మీయా భక్తుడు ఈ రీతిగా ప్రవచించినప్పటికీ ప్రజలు ఎవరు కూడా దేవుని మాటలు స్వీకరించలేదు, వారి జీవితాలు మార్చుకోలేదు. అలాంటి సమయాల్లో దేవుడు నెబుకద్నెజరుని చక్రవర్తిని ప్రేరేపించాడు. ఆ చక్రవర్తి యెరూషలేము నగరానికి వచ్చి దాన్ని చుట్టుముట్టాడు. ప్రజలందరికీ కరువు ఏర్పడింది. ప్రజలందరూ బలహీనపడిపోయారు. మూడు సార్లు దాని మీద దండి ఎత్తడంతో ప్రజలందరి జీవితాలు బలహీనపరచబడ్డాయి. మూడవసారి నెబుకద్నెజరు రాజు యెరూషలేము పట్టణంలో ప్రవేశించి ప్రాకారాలను కూలగొట్టి యెరూషలేము దేవాలయాన్ని కూడా కాల్చివేశాడు. అందులో ఉన్న ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన వస్తువులన్నీ తన దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంతో మందిని బందీలుగా మార్చుకుని, ఎంతో మందిని చంపేసి తన దేశానికి ఎన్నో వేల మందిని బందీలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. నిజమే, ఎంతో వైభవంగా కట్టబడినటువంటి ఆ మందిరం కూల్చివేయబడింది, కాల్చివేయబడింది. జంతువులకు నివాస యోగ్యముగా అది మారిపోయింది. అక్కడ ఆరాధన లేవు, స్తుతి ధూపాలు లేవు, నిబంధన మందసం ఇంకా కానరాలేదు. దేవాలయం పాడైపోయింది. ఆలోచించండి స్నేహితులారా, దేవాలయం అనగా దేవుడు నివసించే స్థలము, దేవుని ప్రసన్నత నిలబడే స్థలము. మరి ఎందుకు దేవుడు ఇలాగా ఆ దేవాలయం పాడు చేసి ఉంటాడు? నెబుకద్నెజరు చేతికి ఎందుకు అప్పగించుంటాడు? ఎప్పుడైనా ఆలోచించారా? నిజమే, ప్రజలు చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి దేవుడు ఆ దేవాలయం పాడు చేయడం జరిగింది. ఆ తరువాత జెరుబ్బాబెలు ద్వారా దేవుడు మరలా తిరిగి కట్టించడానికి పూనుకున్నాడు. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త ద్వారానే దేవుడు సెలవిచ్చాడు, మరలా తిరిగి నా మందిరాన్ని కట్టుకుంటానని చెప్పాడు. కోరేషు కాలంలో తిరిగి మరలా ఆ మందిరాన్ని కట్టడం జరిగింది. మళ్ళీ కట్టినటువంటి ఆ మందిరము కూడా మరలా కూల్చివేయబడింది. మూడవసారి రాజైన మహాహేరోదు ద్వారా తిరిగి ఆ మందిరం కట్టబడింది. 3 సార్లు యెరూషలేము మందిరం కట్టబడడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో కూడా మహాహేరోదు ఇది నిర్మించటం మనం చూస్తూ ఉంటాం. 40 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా దాన్ని కట్టాడు, ఎంతో అద్భుత రీతిగా దాన్ని నిర్మించడం జరిగింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ మందిరానికి వెళ్ళినప్పుడు వాస్తవానికి ఆయన మందిరంలో ఆయనకు స్థలం లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఆయన మొదటిసారిగా దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతున్న వారిని ఆయన త్రోలివేశాడు. కొరడా తీసుకున్న వారందరినీ బయటకు పారదోసి వేశాడు. ఇది నా తండ్రి ఇల్లు, కానీ దీన్ని దొంగల గుహగా మార్చివేశారు అని ఆవేదన వ్యక్తపరిచాడు. ఎందుకో తెలుసా? అది పరిశుద్ధ దేవాలయం అయినప్పటికీ అది వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. ఆనాడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అది ఒక వ్యాపారానికి సంత వీధిలో తయారు చేశారు, ఒక మార్కెట్గా తయారు చేసేసారు. పరిశుద్ధంగా ప్రార్థనలు చేసుకోవడానికి ఎవరికి అవకాశం లేట్టుగా మార్చేశారు. దేవుని సన్నిధి ఆ స్థలంలో లేదు. ఆవేదనతో దేవుడు, యెరూషలేమా, యెరూషలేమా, నువ్వు ప్రవక్తలను చంపుతూ వచ్చిన దానా,
అనే ప్రవచనం ఎత్తుతూ ఆ ప్రజల గురించి చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13-16 వచనం నుంచి ఈ వచనాలు రాయబడ్డాయి. గమనించండి. తన బాధను వ్యక్తపరుస్తూ 24వ అధ్యాయంలో కూడా, ఇదిగో మీరు దీన్ని చూస్తున్నారు కదా, ఇంత వైభవంగా కట్టబడింది, కానీ ఒకరోజు ఇది రాయి మీద రాయి లేకుండా కూల్చివేయబడుతుంది అని దేవుడు ప్రవచనము ఎత్తి తెలియపరచడం జరిగింది. అదుబడి జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తును కూడా ఒక అపరాధిగా, పాపిగా ఎంచి యెరూషలేము ప్రజలందరూ కూడా యేసుక్రీస్తును చెలివేసి చంపేశారు. ఆ రక్తం మా మీదను, మా పిల్లల మీద కూడా ఉండును అని చెప్పి పిలాతును హెచ్చరించి కేకలు వేసి మరి క్రీస్తును చంపాలని ఉద్దేశించారు. అయినా శిలువ మరణాన్ని అనుభవించిన తదుపరి క్రీస్తు శకం 70 సంవత్సరంలో రోమా చక్రవర్తి కుమారుడైనటువంటి టైటస్ వచ్చి అనేక మంది యూదులను చంపివేశాడు. సుమారు 6 లక్షల మంది యూదులను తన ఖడ్గము చేత నరికివేసి దేవాలయాన్ని పూర్తిగా పాడు చేసేశాడు. దేవాలయం తగలబెట్టేశాడు, పూర్తిగా కాల్చి వేసేశాడు. ఇక అక్కడ ఆరాధన జరగడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఈరోజు వరకు అదే మందిరం మనకు కనబడుతూ ఉంది. కూల్చివేయబడిన మందిరముగా కేవలం ఒక గోడ మాత్రమే మిగిలి ఉంది. అది ఇశ్రాయేల్ దేశంలో ఇప్పటికీ సాక్షార్థమై ఉంది. మరి ఎలా ఎందుకు జరిగిందంటారు? ఎందుకు దేవాలయం పాడైపోయిందంటారు అంటే, ప్రజలు చేసినటువంటి పాప క్రియలను బట్టి. ఈరోజు మన దేవాలయాలు ఎలా ఉన్నాయి? మన మందిరాల్లో ఏ రీతిగా దేవునికి స్థానం ఉంది? ఎంతవరకు హృదయపూర్వకమైన ఆరాధనలు మన మందిరాలు జరుగుతూ ఉన్నాయి? ఎంతమంది దేవుని వాక్కు ద్వారా జీవితాలు మార్చుకుంటున్నారు? ఈ లోక సిద్ధాంతాలకు లోబడిపోకుండా దేవుని స్వరాన్ని విని ఎంతమంది బలపరచబడతా ఉన్నారు? ఈ పాప లోకములు పరిశుద్ధులుగా ఎంతమంది జీవిస్తూ ఉన్నారు? ఒక్కసారి ఆలోచించుకుందాం. నిజమే స్నేహితులారా, ప్రస్తుత కాలంలో మన మందిరాల్లో కూడా ఇలాంటి దుస్థితి ఏర్పడింది. దేవునికి స్థానం లేదు, దేవుని మాటకు అవకాశం లేదు. ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో వీడియో కవరేజీలు జరుగుతున్నాయి, ప్రజలను మెప్పించడం కోసమే ప్రసంగాలు జరుగుతున్నాయి. నిజమైన భక్తి ముగించబడతా ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలందరినీ దేవుడు హెచ్చరించడానికి ఇలాంటి ఉపద్రవాన్ని, విపత్తును ఇచ్చాడని ఒక దైవ సేవకుడిగా నేను నమ్ముతున్నా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. అయ్యా, ఇది విపత్తు నుంచి తప్పించు నాయనని కన్నీరు కార్చి విజ్ఞాపన చేస్తున్నాను. వాస్తవానికి ఈరోజు మనం ప్రార్థన చేయవలసిందేంటో తెలుసా? కరోనాను తగ్గించు నాయనని ప్రార్థన చేయడం కాదు. నా పాపాన్ని తప్పించు నాయన, నా స్వభావాన్ని మార్చు ప్రభువా, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అనే ప్రార్థనలు ప్రతి ఒక్క క్రైస్తవులు చేయాలి. నీ కోపం నుంచి మమ్మల్ని తప్పించు ప్రభువా, నీ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించు నాయన అనే ఉపవాసం ఉండి బట్టలను కాదు చింపుకునేది, హృదయాలను చింపుకొని ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. నేను అడుగుతున్నాను, ఈరోజు ఆదివారం దినం ఎంతమంది వారి హృదయాలు వారి ఇంట్లో ఉండి ప్రార్థనలు చేస్తున్నారు? ఎంతమంది క్రైస్తవులుగా ఉండి దేవుని వాక్యం ద్వారా బలపరచబడిన వారు ఎంతమంది దేవునికి లోబడుతూ జీవిస్తున్నారు? ఎంతమంది పాప క్రియలు విడిచిపెట్టేశారు? ఎంతమంది విభిచారాలు విడిచిపెట్టేశారు? ఎంతమంది లోక సంబంధమైన ఆశలు, కోరికలు విడిచిపెట్టేశారు? హృదయాల విగ్రహాలను తీసివేసుకున్నారు, దేవునికి స్థానాన్ని ఇచ్చారు. చాలా మంది అంటున్నారు, అయ్యా మీరు ప్రార్థన చేసుకున్నారా మీ ఇళ్లలో అని అంటే, ఎలా చేసుకోమంటారండి? మాకు చేతనవ్వట్లేదని జవాబిస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. మరి మందిరాలకు వెళ్ళి మనం ఏం నేర్చుకుంటున్నాం? మందిరాలకు వెళ్ళి మనం ఏం నేర్చుకుంటున్నాం? మన భక్తి కేవలం మనుషుల కోసమేనా? దేవుడు చూస్తున్నాడని మనం విశ్వాసంతో చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈరోజు కరోనా వైరస్ వచ్చిందనంటే ఎంతోమంది భయాందోళనకు గురవుతున్నారు, ఎంతోమంది ప్రాణ భయంతో వేధించబడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ కరోనా వైరస్ రాగానే శరీరం అంతా పాడైపోతుంది, ఊపిరితిత్తుల్లో కూడా నీరు పెరిగిపోతా ఉంది, జ్వరం వస్తుంది, దగ్గు తుమ్ములు ఎక్కువైపోతా ఉన్నాయి, శరీరం కూడా బలహీనపరచబడతా ఉంది.
ఇమ్యూనిటీ పవర్ అంతా తగ్గిపోతూ ఉంది. శరీరంలో పనిచేస్తున్నట్టు ప్రతి అవయవాలు కూడా పాడైపోతూ ఉన్నాయి. అకస్మాత్తుగా గుండె ఆగిపోతుంది, మరణిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత వైద్యం చేసినా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కరోనాకు మందు కనుక్కోలేనటువంటి విధానంలో ప్రపంచం ఈరోజు ఉంది. ఆర్థిక వ్యవస్థ ఈ పాటికి ఎంతో దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంతో మంది ఇళ్లలోనే ఉండి భయందాలకు గురైపోతా ఉన్నారు. ఎందుకు ఈ భయం అని అంటే కరోనా వైరస్ ద్వారా. ఆఖరికి దేవుడికి కూడా భయపడట్లేదు. దేవుడికి భయపడలేదు కానీ కరోనాకు భయపడుతున్నారు. ఎవరన్నా ముట్టుకోవాలంటే భయము, ఎవరితో మాట్లాడాలన్న భయమే, ఎవరిని పలకరించాలన్న భయమే, ఎవరి ఇంటికి వెళ్ళాలన్న భయమే, ఎవరు మన ఇంటికి రావాలన్న భయమే. అంత భయముతో రోజు మానవులంతా వేధించబడతా ఉన్నారు. గల కారణం ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత, దేవుని శాపం ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. ఈ సమయంలో మనం ఏం చేయాలి? కేవలము ఈ శరీరం గురించే మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసమే పరితపిస్తూ ఉన్నాం. ఈ శరీరం రక్షించుకోవడం కోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ శరీరం కోసమే మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ శరీరం ఒక రోజు ఖచ్చితంగా మరణించవలసిందే, మట్టిలో కలిసిపోవలసిందే. కానీ వాక్యము సెలవిస్తూ ఉంది, ఈ దేహమే దేవుని ఆలయమంది అని మీరు ఎరగరా అని పౌలు కొరింథీయులకు చెప్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనములో ఈ రీతిగా చెప్పబడుతూ ఉంది. నిజమే, మీ దేహమే దేవుని ఆలయమని ఉందని మీరు ఎరగరా? ఆ దెవ్వలను కనుక మీరు పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని కూడా పాడు చేస్తాడని. నిజమే స్నేహితులారా, కేవలము ఈ దేహం అని అంటే కేవలం శరీరం కాదండి. ఈ దేహంలో మనసు ఉంది, ఆత్మ కూడా ఉంది. ఈ 3 కలిస్తేనే దేహము. ఈ దేహంలో ఆయన నివసించాలని కోరుకున్నాడు, ఆయన జీవించాలని కోరుకున్నాడు. దేవాలయం అనగా దేవుడు నివసించే స్థలము. దేవాలయం అనగా దేవుడు నివసించే స్థలము. ఈరోజు ఆ దేవాలయం ఏ రీతిగా ఉంది? కోపాలతో, కక్షలతో, వ్యభిచారపూరిత ఆలోచనలతో, డబ్బు సంపాదన, ఎవరిని ప్రేమించలేనటువంటి స్వభావం, ఇంకా అనుభవించలేనటువంటి కోరికలు, పాప స్వభావాలన్నీ ఈ దేహంలో ఉన్నాయా? ఒకవేళ అలా ఉంచుకొని కూడా ఇది దేవుని స్థలమని మనం అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈ దేహాన్ని పాడు చేస్తాడు. కేవలం ఈ భూలోకం మీద మాత్రమే కాదు, మనం మరణించిన తర్వాత మన ఆత్మకు కూడా రెండవ మరణాన్ని అనగా నిత్య నరకాగ్నికి మనల్ని పాత్రులుగా చేస్తాడు. ఇది క్రైస్తవుల యొక్క విశ్వాసం. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ మాటలు ఖచ్చితంగా మిమ్మల్ని ఆలోచింప చేయాలి. వాస్తవానికి మన దేహం, మన దేవాలయం ఈరోజుకి పాడైపోయిందా? పాడు చేసుకుంటూ ఉన్నామా? పరిశుద్ధ స్థలముగా మనం కాపాడుకుంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. దేవాతి దేవుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నివసించగలిగినటువంటి స్థలాలుగా మన గృహాలు కానీ మన హృదయాలు కానీ ఉన్నాయా? లేకుండా కేవలం నామకార్థమైనటువంటి భక్తిని చేస్తూ, దేవుడు చూస్తాడా ఏంటినటువంటి గుడ్డి భక్తిని మనం చేస్తూ, దేవుడికి కోపాన్ని కలిగించినటువంటి వ్యర్థమైన ఆచారాలు మనం జరిపిస్తూ, విగ్రహాలను మన హృదయాల్లో పెట్టుకుంటూ దేవుని ఆరాధిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాం. వాస్తవానికి ఈ లాక్డౌన్ రోజుల్లో నా వ్యక్తిగతంగా కూడా దేవుడు ఎన్నో పాటలు నాకు నేర్పిస్తూ వస్తున్నాడు. ఎన్నో పాటలు నేర్పిస్తూ వచ్చాడు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఎన్నో విషయాలు నేర్పించాడు. ఈరోజు ఒక సాక్షిగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుని కృపకు మనం పాత్రలుగా మార్చబడతాం. దేవుని ప్రేమను మనం పొందుకుంటూ ఉందాం. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉందాం. మన దేహాలను, మన జీవితాలను కాపాడుకునే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. పశ్చాత్తాపంతో కన్నీరు కాల్చి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం క్షమించే దేవుడు, విపత్తు నుంచి తప్పించే దేవుడు, మరలా సంతోషాన్ని తిరిగి ఇచ్చే దేవుడు, మరలా మన మందిరాల్ని తిరిగి కట్టే దేవుడు, పాడైపోయిన మన మందిరాల్ని తిరిగి కట్టగలిగినటువంటి దేవత దేవుడు మనం ప్రార్థన చేసుకుందాం. వాస్తవానికి ఎందుకు దేవాలయం పాడైపోయిందో మీరు గ్రహించాలనుకుంటున్నాను. ఎందుకు ఈ రీతిగా శాపము ప్రజలు అనుభవిస్తున్నారో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
మన ప్రార్థనలు మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం, మన స్వభావాలు మార్చుకుందాం, మన పాపాలు విడిచిపెడదాం. ప్రభువైన క్రీస్తుకు మన జీవితాల్ని సజీవ యాగముగా మన శరీరాల్ని అర్పించుకుందాం. నిజమైన ఆరాధన మనం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఘనమైన నామమునకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క హృదయాల్ని మీరు ఆలోచింప చేయండి. ఈ రీతిగా ఎందుకు జరుగుతుందో నీ బిడ్డలుగా, క్రైస్తవులుగా గుర్తించగలిగితే నీ వాక్యముల సారాంశాన్ని గ్రహించి ఆ రీతిగా వారి జీవితాలు మార్చుకుని వారి కుటుంబాలు రక్షింపడానికి కన్నీరు కార్చి పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి, అయ్యా ఇదిగో మా దేహాలే నీకు నివాస స్థలాలుగా ఉన్నాయని గుర్తించి గమనించి ఆ రీతిగా నిజమైన భక్తిని చేసి నిజమైన ఆరాధకులుగా ప్రతి ఒక్కరిని కూడా తీర్చిదిద్ది ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది భయపడుతున్నారో, ఎంతమంది కరోనా అనుభవిస్తున్నారు, ఆ ఉపద్రవం నుంచి, ఈ శాపం నుంచి మీరు తప్పించి అయ్యా మరలా తిరిగి నీ మందిరానికి నిన్ను స్తుతించి ఆరాధించి సంతోషపతిని సేవించే దినాలను మాకు అనుగ్రహించి నడిపించమని, సమస్త కార్యముల చిత్తంలో జరిగించి ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి, స్థిరపరిచి, పరిశుద్ధులుగా మార్చి అయ్యా నీ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.